అందరికీ నమస్తే అండి. 11వ పాసురం భావార్థం. చక్కని ప్రాయమందు ఉన్న పశువుల మందల సమూహముల యొక్క క్షీరములను ఒక్కొక్కరే పితుకగలిగడి సామర్థ్య బలములను కలిగిన వారు ఎదిరించినటువంటి శత్రువుల సమీపమునకేగి వారందరూ నిర్వీర్యగులగునట్లుగా యుద్ధము నడించడి బలములను కలిగిన వారు ఎట్టి విధములైన అధర్మములను అనురింపక పరిశుద్ధులుగా నున్నడి గొల్లజనుల యొక్క మంచి వంశమునందు జన్మమునందిన ఓ సువనలత తన యొక్క వల్మీకమందు నిర్భయముగా విప్పుకొనినటువంటి సర్పము యొక్క పడగరీతిన విశాలమైన జగన ప్రాంతము గల సుందరి అడవియందు స్వేచ్ఛగా తిరుగాడుచుండు సుందరమైన నెమలివలే ప్రకాశము గలదాన త్వరగా రావమ్మ. మేము ఈ విధముగా నిన్ను పిలుచుడుతోనే చుట్టుపక్కల ఉండేటి చెలియులందరూ కూడా లేచివచ్చి నీ వాకిట వద్ద చేరి నీ వింకను లేవకుండుటచే నిన్ను పోలినటువంటి నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణుని గురించి గానమునర్చుచున్నప్పటికీ నీవు ఏ విధమైన కదలిక మాట లేక ఆ విధముగా నిద్రించుచుండ తగునా అమ్మా. నీవు ఐశ్వర్యవంతురాలైనందులకు ఇదియేనా చేసడి పని. ఓం నమో భగవతే వాసుదేవాయ.